వదలండి వదలండి వదలండి. ఎవరు సార్ మీరు? అన్నా ఈయనెవరు సార్? అన్న పేరు వీరేంద్ర భూపాల్. ఎందుకు కొడుతున్నారో చెప్పండి సార్. 6 గంటలు వెనకెళ్ళు. బురద మీద పడిందని 300 కిలోమీటర్లు ఇంతమందితో వీరేంద్ర స్వామి మొన్న కాకి రెట్టేసి నేను కాకినాడ దాకా పోయినాడు మా అన్న. మీ అన్న ఫ్యాక్షనిస్ట్ అనుకున్నాను, టూరిస్ట్ అన్నమాట. రాయ్ నువ్వు మా అన్న ఈగోని హట్ చేసావు. మా అన్న ఈగోకి అంబాసిడర్ రా. ఈగో అంటే ఇదిగో అని అంటాడు. తీయండ్రా. ఏమిటి బురద కూడా అక్కడి నుంచి తెచ్చారా? నా మీద ఏ బురద అయితే చెల్లాడో అదే బురద వాడి మీద వేసి చంపేయండి. వద్దు, నన్ను చంపొద్దు. పట్టుకోండి వాడిని. నా ఈగోని ఎవరు హట్ చేసినా నా నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు. శృతి ఎర్రగాజులు వదిలేసి పచ్చగాజులు కొన్నది. ఓవర్. బిల్డప్ అదిరింది. ఇప్పుడు ఏం ప్లాన్ చేసే వాళ్ళకి? ఇప్పుడు ఇక్కడికి దొంగ వస్తాడు. అయితే పోలీసులు ఫోన్ చేద్దామా? ఎక్స్ట్రా లోద్రా, చెప్పింది విను. ఆ దొంగ నీ శృతి బ్యాగ్ కొట్టేస్తాడు. నువ్వు ఆ దొంగని కొట్టి ఆ బ్యాగ్ ఆ అమ్మాయికి ఇస్తావు. ఇలాంటి అవుట్డేటెడ్ ఐడియాస్ నాకొద్దు. పిచ్చోడా, నువ్వు పీజీ చదవాలన్నా ముందు ఎల్కేజీ చదవాలిగా. సరే గాని ఇంతకీ ఆ దొంగ ఎక్కడ? జానీ, అండర్ కవర్ థీఫ్. అండర్ కవర్ థీఫా అంటే? నేను దొంగతనం చేస్తే పోలీస్ కి తెలీదు, పబ్లిక్ కి తెలీదు. కనీసం మాకైనా తెలుస్తుందా? కామెడీలు చేయకు. వీడెక్కడ దొరికాడే నీకు? మన ఫేస్బుక్ లో. ఫేస్బుక్ లోనా? ఎస్, ఆన్లైన్ లో నా క్లయింట్స్ కి అందుబాటులో ఉంటాను. ఇంతకీ నేనేం చేయాలి? ఇక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. ఓ, అమ్మాయిని ఫ్లాట్ చేయాలా? పగిలిపోద్ది. ఓ సారీ. నువ్వు అమ్మాయి దగ్గర బ్యాగ్ కొట్టేసి ఆ రోడ్ చివరి వరకు వెళ్ళు. నేను వెనకాలే వచ్చి నిన్ను 4 కొట్టి ఆ అమ్మాయి దగ్గర ఇంప్రెషన్ కొట్టేస్తా. 4 దెబ్బలకి 4,000 అవుతుంది. ఒక దెబ్బ తగ్గిస్తే ఓ 1000 తగ్గిస్తావా? ఫస్ట్ టైం కదా, ఆ. డిస్కౌంట్ ఇస్తున్నాను. శృతి షాప్ లోంచి ఇప్పుడే బయటకు వచ్చింది. ఓవర్. ఆల్ ది బెస్ట్ రా, నీ ప్రేమను దక్కించుకుంటా. థ్యాంక్స్. హలో, మీ ఆసుపత్రిలోకి బ్లూటూత్ సెటప్ ఒకటి. అమ్మాయి ఇక్కడ. అదిగో అక్కడ. ఎక్స్క్యూజ్ మీ మేడం, టైం ఎంతండి? నీ టైం బాయ్. దొంగనే దొంగనే. హాయ్ శృతి, షాపింగ్ వచ్చారా? ముందు పలకరింపు లాపండి. ఎవడో దొంగ నా బ్యాగ్ తో పారిపోతున్నాడు. అవునా? దొంగ దొంగ దొంగ. బుద్ధుందా? నేను అరుస్తున్నానుగా, నువ్వు వెళ్ళి పట్టుకో. బాగ్ జానీ బాగ్. గుడ్ రన్నింగ్. పర్ఫార్మెన్స్ రగరేసేస్తున్నావు. థ్యాంక్ యూ ఫర్ కాంప్లిమెంట్. గుర్తుందిగా ఆ బీచ్ ఎవరు ఆగిపోవాలి. పట్టుకో. రేయ్, నిన్నే ఆగమంటుంటే. రే జానీ, బీచ్ ఎవరి వరకు పరిగెడితే చాలని చెప్పాను కదరా. ఏ చివర కూడా ఆగేది లేదు. వారిని. రేయ్, నిన్నే మర్యాద ఆగరా. ఏయ్, నువ్వు శాలువా కప్పి ఆగమని ఆగడరా ఈ టక్కర్ దొంగ. పట్టుకోండి. ఇలాగే తిరిగి గమ్మిడి కూడా ఇవ్వను. దమ్మడిలు గుమ్మడి రోజుల్లోనే పోయారా? నువ్వు ఇచ్చే ముష్టి 3,000 ఎవరికి కావాలి? దీంట్లో 4 బంగారు ప్యాకేజీలు ఉన్నాయి. కళ్యాణ్ జ్యువెలర్స్ లో దీనికి తరుగులేదు, అమ్ముకుంటే నాకు తిరుగులేదు. జై నాగార్జున మిగిలిన ఎవడు కోటేశ్వరుడు నేనే. ఆగరా. రే జానీ ఆగరా, నాకు ఆయాసం వస్తుంది. మాట్లాడితే ఆయాసం కాకుండా వెలువడి పాయాసం అవుతుందట్రా. ఏరా, పని అయిపోయిందా? నా పని అయిపోయింది. ఆ బ్యాగ్ లో బంగారు గాజులు ఉన్నాయి, అవి పట్టి పారిపోతున్నాడు. పక్కనే ఉంది. కొబ్బరి బండ నరికే కత్తుంది, దాంతో వాడిని వేసేయమంటావా? రాయ్, నీ బాడీకి సూట్ అయ్యే మాటలు చెప్పరా. మరి ఏం చెప్పమంటావే? టెంపుల్ రన్ లో వాడికంటే ఫాస్ట్ గా పరిగెడుతున్నాడు. బాండం తీసి పుచ్చ పగిలేలా కొట్టరావాణ్ణి. Shit, wrong wicket. ఇటు వెళ్ళి పెట్టుకుందాం. సాధు, అర్థమైందన్నో, వాడిని వదిలేదిలా. రేయ్ జంప్ జానీ. నా చేతికి దొరికితే మాత్రం సచ్చారు ఈ రోజు. ఆగరా, ఆగమంటుంటే. రే జానీ, మర్యాదగా గాజుచ్చే. నా గాని మండిందంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తాను. పారామిలిటరీ వచ్చేది నేను భయపడను. ఆ గాజు మర్యాదగా నాకు పోలీస్ స్టేషన్ లో గొడవ ఏంట్రా? టీవీలో చూడటం మా కొలిసి చెప్పడం తప్ప రియల్ గా ఎప్పుడు చూడలేదు. వీడెవడో తెలుసా? ఎందుకు తెలియదురా? మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఇక్కడ ఎస్ఆరమ్మా స్టార్స్ కనిపించట్లేదా? నాకు పవర్ స్టార్ తప్ప
ఆ స్టార్స్ గురించి తెలియదు. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ వీడిని ఒక అరగంట నాకు ఇవ్వండి సార్. ఏం చేస్తావు? కార్పొరేట్ ఆఫీస్ లో ఉండే నా పోలీస్ స్టేషన్ ని పెంట కుప్పలా మార్చేశారు. అసలు నువ్వెవరు, ఏం జరిగింది? నేను చెప్తాను. అమ్మో, ఇక్కడికి వచ్చిందండి. వీడు దొంగ, ఈయన నా కొలీగ్ రామ్ కి. మీ గాజులు. చాలా థ్యాంక్స్ అండి. ఈయన బుద్ధుందా? మేకను మింగిన గాడ్జిల్ ఉన్నా ఏదైనా పని చేసుకుని బతకచ్చు కదరా వెదవా. హలో, కిలోలు గోల్డ్ పోయిన వాళ్ళకి ఇక్కడ దిక్కు లేదు. నువ్వేంటి 4 గాజులు 2 బొట్టు పిల్లలు పెట్టుకుని విజయసాయి ఎలా చెప్పేత్రా? పోగొట్టుకుంటూ మన కొత్త గాని దొంగతనం వాళ్ళ కొత్త కాదు కదా. అయినా బ్యాగ్ గాజులు దొరికినాయి కదా. పద. ఆగండి. ఈ అమ్మాయి దగ్గర స్టేట్మెంట్ తీసుకొని వీడిని లోపలేసి 3rd డిగ్రీకి రెడీ చేయవా? అవసరమైతే లాలో ఎన్ని డిగ్రీస్ ఉంటాయి అన్ని డిగ్రీస్ వీడి మీద పెట్టండి. ఇలాంటి అందమైన అమ్మాయిల హ్యాండ్ బ్యాగులు కొట్టేసి అలాంటి వాళ్ళ కోసం ఓ చట్టం తీసుకురండి. కావాలంటే ఢిల్లీలో ఉన్న జంతర్ మంతర్ దగ్గర ఏ దీక్ష చేయడానికైనా నేను రెడీ. అరే ఆపరాని లగడపాటి డైలాగ్స్. ఇక్కడ ఇన్స్పెక్టర్ మీరేనా? డౌటా? నన్ను లోపలేసే ముందు వాడిని లోపలే. ఎందుకు? ఎందుకంటే ఈ దొంగతనం చేయించింది వాడే. చూడా అమ్మాయి దగ్గర బ్యాగ్ కొట్టేసిందే కాకుండా అబద్ధం కూడా ఆడతావా? చెప్పరా, ఇది అబద్ధం చెప్పు. నేను క్షమించి జనజీవన సమితిలో కలిపేస్తాను. అయ్యో అబ్బా శృతి గారు, మీరు అలాంటి ఏమి నమ్మకండి. కార్డు పెట్టి ఏటీఎం లో నుంచి డబ్బులు డ్రా చేసే నీకెన్ని తెలివితేటలు ఉంటే కట్టింగ్ ప్లేయర్ పెట్టి డబ్బులు డ్రా చేసే నాకెన్ని తెలివితేటలు ఉండాలరా? ఆ అమ్మాయిని ఫ్లాట్ చేయడం కోసం నువ్వు చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారా నీ సీతల కరగచ్చు. ఇన్స్పెక్టర్, ఇందాక ఏం మాట్లాడాడో ఈ ఫోన్ లో రికార్డ్ చేశాను. జస్ట్ లిజన్. నువ్వు అమ్మాయి దగ్గర బ్యాగ్ కొట్టేసి ఆ రోడ్ చివరి వరకు వెళ్ళు. నేను వెనకాలే వచ్చి నిన్ను 4 కొట్టి ఆ అమ్మాయి దగ్గర ఇంప్రెషన్ కొట్టేస్తా. ఛీ, నువ్వు అసలు మనిషివేనా? ఇలాంటి చిల్లర పనులు చేయడానికి సిగ్గులేదు? నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. లంబోయా, ఆ అమ్మాయి ఆవేశం చూస్తుంటే వెళ్ళి సూసైడ్ చేసుకునేలా ఉంది. సూసైడ్ నోట్లో మన ముగ్గురు పేరు రాసి మరీ సూసైడ్ చేసుకునేలా ఉంది. మీ ఇద్దరు పేర్లు సరేరా? ఆ బూడో పేరు ఎవరిది? మీదే. రాజా. ఎరా, అమ్మాయి బ్యాగ్ కొట్టేసింది నువ్వు, కొట్టేయమంది వీడు, మరి మధ్యలో నేనేం చేశాను? ఈ నిజం బయటపడిందే మీ వల్ల కదా. ఇక చూస్తానండి, వెళ్ళి అమ్మాయిని కాపాడు. అలాగే ఉంది సార్. సార్, ఆ అమ్మాయిని ఈ బక్కడు ఒకటి హ్యాండిల్ చేయలేడేమో. నేనే వెళ్ళరా వెళ్ళి. థ్యాంక్ యూ. రే వాళ్ళిద్దరు ఇటు వెళ్తే నువ్వు అటు వెళ్తావేంట్రా? ఓరి నీ గుంటూరులో జమలాట్ రాజా, ఎప్పుడు వెనకాల ఫాలో అవడం కాదు, అప్పుడప్పుడు ముందు నుంచి కూడా ఫాలో అవ్వాలి. ఎవడ నీకు ఉద్యోగం వచ్చింది? జూబ్లీ హిల్స్. శృతి ప్లీజ్ ఆగు. రేయ్, ఎవరు సార్ మీరు? బానెట్ మీద కూర్చుని కోకోనట్ ఎలా ఓపెన్ చేయాలో తెలియక పిలిచారా? నీ తలకాయ పగలు కొట్టాలని పిలిచా. నేనేం చేశానండి? ఏంద్ర నాయన, ఇంతకు ముందు కొబ్బరి బోండంతో మా అన్నను కొట్టిండ్లా? ఫ్లాష్ బ్యాక్. ఐఎమ్ సారీ అండి. ఓ దొంగను కొట్టపోతుంటే అది వచ్చి మీకు తగిలిందండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ వెరీ సారీ. ఏందిరే సారీలు చెప్తే స్పోర్టివ్ గా తీసుకోవడానికి మన ఏమన్నా చెగో వేరానా? ఈగో వేరా? రేయ్, బోండాలతో పాదండ్రా, వదలొద్దు. మిమ్మల్ని ఎగరేస్తున్నారండి. మీరు కనుక ఇండియన్ టీమ్ లో జాయిన్ అయితే వరల్డ్ కప్ మనకే. హలో లక్కీ, లైన్ లో ఉన్నావా? లైన్ లో ఉన్నాను, అంతా అర్థమైంది. చెప్పు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? ఆ పక్కన ఏమన్నా ఉన్నాయేమో చూడు. నిమ్మకే ఉంది. అయితే తీ. నిమ్మరసం దాగి పరిగెట్టమంటావా? ఎనర్జీ వస్తుంది. గూట్లే, వాణ్ణి నువ్వు నిమ్మకాయతో కొట్టు, వాణ్ణి నిన్ను నిమ్మకాయతో కొడతాడు. ప్రాబ్లం సాల్వ్. సూపరే. సాధు, అర్థమైంది. చెప్పండి రా. ఎక్కడికి? శృతికి సారీ చెప్పడానికి. అయితే ఒక్క నిమిషం, స్మైల్ ప్లీజ్. దేనికిరా ఇది? అదే ఫేస్బుక్ లో అప్డేట్ చేయడానికి. శృతిని కలవక ముందు, కలిసిన తర్వాత హిట్లు ఎక్కువ వస్తాయి. రేయ్, ఆ జ్యూస్ అని ఎగ్ పఫీ. ఏమంటుందో ఏంటో. హాయ్ శృతి. హలో సార్. వీటొచ్చాడేంటి? కొన్ని లక్షలు ఖర్చు పెట్టి క్యాబిన్స్ కడితే ఆఫ్టర్ ఇలాంటి చీప్ క్యాంటీన్ లో వర్క్ చేస్తామని శృతి. ఐ వాంట్ ఎన్ ఎక్స్ప్లెనేషన్. అదే ఇక్కడ కాస్త ప్రశాంతంగా ఉంటుందని. పీస్ఫుల్. ఇట్స్ ప్రెటీ రొమాంటిక్ టు యాక్చువల్లీ. ప్రెటీ కూల్ వెదర్ అండ్ కాఫీ, హాట్ కాఫీ. డూ యూ వాంట్ కాఫీ? నో థ్యాంక్ యూ సార్. ఏంట్రా నువ్వు ఇంకా వెళ్ళలేదా? అడు చూడు. పాప అమ్మాయిని చూస్తుంటే ఎగ్ పఫ్లు ఇరుక్కుపోయిన ఎగ్గులో ఉందిరా. ఏంటి అలా చూస్తున్నావు? ఎగ్గు కావాలంటే చుట్టూ ఉన్న చెత్త తినాలి. తిను. నీ డెమో చూపిస్తావా శృతి? జస్ట్ మినిట్ సార్. ఇప్పుడు మనం చూసేది 3 bedroom అపార్ట్మెంట్ సార్. హాల్లో ఇంటీరియర్ డిజైన్. క్రాప్ యా. లెట్స్ గో టు బెడ్రూమ్. అదే బెడ్రూమ్ చూపించండి. హలో సార్. ఏంట్రా ఇది? బాల్కనీ సార్. బాల్కనీ ఏంట? బాల్కనీ తొక్కల బాల్కనీ. బెడ్రూమ్ వాల్యూ నీకేం తెలుసు? బాల్కనీలో మహా అయితే కాల్ చెప్పుకొని కాఫీ తాగుతావు. గెట్ దిస్ షిట్ గివ్ అవుట్. ఐఎమ్ సారీ సార్. ఐఎమ్ రియల్లీ సారీ సార్.
మన ఆఫీస్ లో బాత్రూమ్ కూడా కంఫర్ట్ గా ఉంటుంది సార్, వెళ్ళి క్లీన్ చేసుకోండి. శృతి ఐల్ బి బ్యాక్. ఓకే సార్. శృతి గారు, అసలు ఏం జరిగిందంటే ఇవన్నీ నేను కావాలని చేయలేదండి, ఏదో అనుకోకుండా జరిగిపోయింది. ప్లీజ్ శృతి గారు, ఈ ఒక్కసారికి నేను. శృతి గారు, శృతి. సార్ ఆ అమ్మాయి శృతి బాగా స్ట్రిక్ట్ అనుకుంటానే పడిలేదా? పిచ్చోడా, ప్రతి లెక్కకో సూత్రం ఉన్నట్టే ప్రతి ఫిగర్ కో ఫార్ములా ఉంటుందిరా. రే ఈ ఫిగర్ కూడా నా దగ్గర ఫార్ములా ఉందిరా. ఇక్కడే ఉండాలి కదా. ఏంటి వెతుకుతున్నావు? కాన్ఫరెన్స్ కి టైం అయిపోతుంది, డిజైన్ కనిపించట్లేదు. సిస్టమ్ లో డేటా అంతా రికలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది కదా. లేదే, డేటా డిలీట్ అయిపోయింది. ఇదంతా ఎవరు కావాలని చేశారు. ఏంటనే డెమో కొట్టేహరా? ఎందుకు? ఇప్పుడు డిజైన్ ఎందుకు చేయలేదని కోపంతో తన మీద అరుస్తాను. తను భయంతో జడుస్తుంది, బాధతో ఏడుస్తుంది. ఆ భయాన్ని క్యాష్ చేసుకుంటాను, ఆ టైం ని యూజ్ చేసుకుంటాను రా. ఇది నా డెమో. ఇది నాడేమో అండి. ఎవరో కష్టపడి చేసిన పనిని కొట్టేయడం కాదు. కొట్టేయటం ఏంటి? ఇన్ని రోజులు నీ మీద కోపం మాత్రమే ఉండేది, ఇప్పుడు నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది. హీఈస్ మిస్టర్ రామ్ కి అవర్ సీనియర్ డిజైనర్. హాయ్. హాయ్ సార్, ప్లెజర్ మీటింగ్ యూ. షీఈ్ మిస్ శృతి, అవర్ స్ట్రక్చర్ డిజైనర్, వెరీ టాలెంటెడ్. హాయ్ చెప్పు. హలో సార్. హలో. శృతి గారు, ముందు మీ డెమో చూపించండి. ఎక్సలెంట్. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగా డిజైన్ చేశారు. థ్యాంక్ యూ. మిస్టర్ రామ్కి గారు, మీరు చేసిన ఆ అత్యద్భుతమైన డిజైన్ ఒకసారి చూపించండి. ఓకే, యు హ్యావ్ అనదర్ వన్. గో అహెడ్. ఏమిటయ్యా డిజైన్ చూపించమంటే మొహాలు చూస్తావేంటి? చూపించు. సార్ యాక్చువల్లీ సార్, నేను ఆ డిజైన్ రెడీ చేయలేదు సార్. డిజైన్ రెడీ చేయలేదా? సారీ సార్. అంటే నువ్వు సారీ చెప్పేస్తే పోయిన కంపెనీ పరువు తిరిగి వస్తుందా? అప్పటికి నేను సెన్సిబుల్ గా ఆలోచించాను కాబట్టి శృతికి పలపగించాను. నిన్ను నమ్ముకుంటే కంపెనీ పరిస్థితి ఏమేది? ఊహించుకుంటే నీ గుండె తరుక్కుపోతుంది డాడీ. అప్పటికి మా వాడు చెబుతూనే ఉన్నాడయ్యా, నువ్వెందుకు పనికిరాని వాడవని. ఈ కంపెనీలోనే కాదు, ఈ కాంపౌండ్ అడుగు పెట్టినా నువ్వే కంపెనీలో జాయిన్ కాకుండా చేస్తాను. ఇంకా చూస్తావే, వెళ్ళు. Get out. మీకో విషయం చెప్పాలి మేడం. మీ బ్యాగ్ లోంచి డెమో కుట్టేసింది మన బాస్ సందీపేనండి. మిమ్మల్ని ఎలా అయినా సరే లొంగ తీసుకోవాలని అలా చేసాడండి. ఎప్పుడు డబ్బులు తీసుకునే ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడిని, కానీ ఈ రోజు అనవసరంగా రామ్కి అందరూ అనరాని మాటలు అంటుంటే వినలేక నిజం చెప్తున్నాను. ₹1,00,000 శాలరీ తీసుకునేవాడు ఈవేళ 25,000కే పని చేస్తున్నా. చెయ్యిన తప్పుగా అందరి ముందు తలంచుకుని నిలబడినా అది కేవలం మీ ప్రేమ కోసమేనండి. Well done, Shruti. Well done. What a presentation here. Demo పగిలిపోయింది. We have to celebrate this moment. Let's go to a pub or నా హబ్కి వెళ్దామా? ఇప్పుడిప్పుడేరా అమ్మాయిలు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్ గా బతుకుతున్నారు. ఒక అమ్మాయి ఇల్లు దాటి బయటికి వచ్చిందంటే పరి తెగించిందని కాదు, ఎన్నో బాధ్యతలతో వచ్చిందని. చరిత్రలో మగాడి విజయం వెనకాలే కాదు, వినాశనం వెనకాల కూడా ఆడదే ఉంది. ఒక అమ్మాయి జీవితంతో ఆడుకునే ముందు మీ అమ్మ ఒడిలో ఆడుకున్నాననే విషయం మర్చిపోకు.